దానికి యోగ్యమైన ఒక పాత్రను ఎంచుకుని, బాగా చూడండి, ఆ పాత్రకు ఆ భావాన్ని పూర్తిగా నూరిపోసి దాని ద్వారా మనందరి చేత చూపిస్తాడు. అయితే ఈయన తీసిన తర్వాత ఆ మంచి చెడులు ఈయన దగ్గర కూడా ఉండిపోతాయి లోపల. కానీ ఆనాటి మన కవులకి దార్శనికత అంటే అర్థం అంటే కవి కవిహి అని అడుగుతారు. కవి అంటే ఎవరు అని అడుగుతారు. క్రాంతదర్శి కవి అంటారు. అంటే అవతలి ఒడ్డుకి చేరుకొని అక్కడ ఏముందో చూడగలిగిన వాడు కవి అని. అంటే ఈ ప్రకృతిలో దేన్ని చూడాలన్నా కూడా ద్వంద్వం ఉంటుంది. ఈ ప్రకృతిలో ద్వంద్వము లేకపోతే ప్రకృతే లేదు. ద్వంద్వాన్ని దాటగలిగితే అతను నిర్ద్వంద్వుడైతే, నిష్పక్షపాతుడైతే, నిష్కల్మషుడైతే అతను దార్శనికుడవుతాడు, కవి అవుతాడు. దానికి ఉపమానం రామాయణంలో, మహాభారతంలో మనకు మహాభారతం అందించిన వ్యాసుడు, రామాయణం అందించినటువంటి వాల్మీకి ఎంత గొప్ప వాళ్ళ యొక్క స్థితి అని అంటే అది వాళ్ళ యొక్క స్థితిని తెలియచేస్తుంది. వాల్మీకి తన గురించి రామాయణంలో గొప్పగా చెప్పుకోలేదు. ఇంకా చెప్పుకోవాలంటే ఒక బోయవాడుగాను ఇలా ఉన్నాను, నా వృత్తాంతం ఇది, నా గతం ఇది. ఆయన గతాన్ని స్పష్టంగా చెప్పుకున్నాడు. ఆయన మొహమాట పడలేదు. వ్యాసుడంతటి వాడు కూడా నాకు ఈ భావన కలిగింది, నాకు కొడుకు కావాలనే ఆలోచన కలిగింది అని తన గురించి కలిగినటువంటి భావాన్ని తను చెప్పుకోగలిగాడు. అలాగనే ఒక రామాయణాన్ని మనకు అందించినటువంటి వాల్మీకిని చూస్తే, రామాయణంలో రాముడి యొక్క లక్షణాలని చెప్తూ, రావణుడి యొక్క లక్షణాలని చెప్తూ రావణుణ్ణి విమర్శించలేదు, కించపరచలేదు. ఉన్నదున్నట్టు చెప్పాడు. ఇది జరిగింది, ఇతివృత్తమని చెప్పాడు. రావణుణ్ణి ఎక్కడా వాల్మీకి విలన్గా ఎక్కడా చిత్రీకరించలేదు, ఎక్కడా చిత్రీకరించలేదు. ఉన్నదున్నట్టు రావణుణ్ణి చూపించారంతే. అయితే ఆ రామాయణాన్ని చూసినటువంటి నాలో ఎందుకు సమాజం రావణుణ్ణి అంగీకరించలేదు, రాముణ్ణి మాత్రమే అంగీకరించింది అని ఎన్నో ప్రశ్నలు కలిగాయి. కానీ ఈ ప్రశ్నలన్నీ మనకు ఈరోజు చదువుకున్న వ్యక్తికి, రావణుణ్ణి నేను గొప్పగా అంగీకరిస్తానన్న వ్యక్తికి ఆ ప్రశ్నలకి మనం అనుకునే రామాయణంలో కలిగేటువంటి సమాధానాలు సంతృప్తిపరచవు. కానీ సమకాలీన సమాజంలో సమాధానం పుడితే అతనికి సరిగ్గా అర్థమవుతుంది. నేను ఆలోచించాను, ఎందుకు రావణుణ్ణి మన సమాజం అంగీకరించలేదు, స్వీకరించలేదు. రాముణ్ణే స్వీకరించింది ఎందుకు? అన్ని కష్టాలు పడ్డ రాముణ్ణి స్వీకరించింది ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఘట్టం గుర్తుకొచ్చింది. రావణుడు ఒక వరం కోరుకుంటాడు. ఏమిటనంటే, నాకు దీనితో చావు ఉండకూడదు, దానితో చావు ఉండకూడదు. అసలు నాకు చావే ఉండకూడదు అనుకునేవాడు ఈ లోకంలో పెద్ద అవివేకి, అంతకంటే గొప్ప అవివేకి ఏమి లేదు. వివేకి ఎవరనంటే నాకు చావు లేదు అని గుర్తించినవాడు. నాకు చావు ఉండకూడదు అనుకునేవాడు అవివేకి, నాకు చావే లేదనుకునేవాడు వివేకి. అందుకే అమృతస్య పుత్రాహ అని మనకు ఋగ్వేదం కూడా చెప్తుంది. ఇప్పుడు రావణుడు అవివేకి. కాబట్టి అతను కోరుకున్నటువంటి కోరిక ఏంటంటే, నాకు దీనితో దానితో చావు ఉండకూడదు. ఆఖరికి అతను విడిచిపెట్టినటువంటి ఒకే ఒక ఎలిమెంట్ ఈ సృష్టిలో ఏంటంటే మనిషి నన్ను ఏం చేస్తాడు అనుకున్నాడు. ఇదే ఈరోజు మన మానవ సమాజం రావణుణ్ణి దూరం పెట్టడానికి కారణం. అంటే రావణుడు మనిషిని దూరం పెట్టాడు, ఈరోజు మానవ సమాజం రావణుణ్ణి దూరం పెట్టింది. అంతే, అంతకంటే ఏం లేదు. ఈ మనిషి నాకెందుకు, నన్నేం చేస్తాడు అనుకున్నాడు. కానీ ఆ మానవ సమాజమే ఈరోజు రావణుణ్ణి దూరం పెట్టడానికి కారణం.
ఇప్పుడు ఏ మహానుభావుడైతే రావణుడు గొప్ప అన్నాడో ఆయన కూడా మానవ సమాజానికి సంబంధించిన వాడు కాదని మనం కూడా కించిత్తు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నాకు అనిపించింది సుమా, మీ అందరికీ అనిపించాలని కాదు, అనిపించింది చెప్తున్నాను. నేను కూడా ఉన్నదున్నట్టుగా చెప్తున్నాను. వాల్మీకిని, వ్యాసుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నదున్నట్టుగా చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం అది. నిజంగా అటువంటి కవులకి లోపల మాలిన్యం అనేది ఉండదు. మాలిన్యము లేదు, ఉన్నదున్నట్టు మేము చెప్తాము అనుకునేటువంటి యథార్థ సంఘటన ఈ గ్రంథం చూసిన తర్వాత నేను జనరల్గా పుస్తకాన్ని తీసుకుని అలా చూస్తూ ఉంటాను. కానీ నన్ను 3వ పేజీయే నన్ను ఎక్కడికి కదలనివ్వకుండా నన్ను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించినట్టు అయింది. 3వ పుటలో ఒకటే పద్యం వారి యొక్క కవితత్వానికి సంకేతం. ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఉన్న వాస్తవికతను వ్యక్తపరచడం అనేది కవి యొక్క లక్షణం. దాసాను దాసుల దాసుడనని కోసెదను కోతలను నీదు కోవెలందు బయట 10 కోట్ల శేషుల పడగలెల్ల విప్పి చూపెద నైమిష వెంకటేశ. నీ ఎదురుగుండా నేను దాసుణ్ణి, దాసుణ్ణి అని నీ దగ్గర వినయంగా చెప్తానయ్యా. నీ నుండి ఒక అడుగు బయటికి తీసుకొచ్చిన తర్వాత నా అహంకారం అనేది 10 కోట్ల శేషం దాని యొక్క పడగ విప్పితే ఎలా ఉంటుందో అంత నా యొక్క హుడ్, కోబ్రా హుడ్, ఈగో హుడ్ పైకి లేస్తుంది. ఏం ఒక అద్భుతమైనటువంటి, అంటే తన లోపల జరిగిన దాన్ని తను చెప్పుకున్నాడంటే తను అది కాదని అర్థం, అంతే. నిజంగా జొన్న విత్తులు ఇప్పుడు అక్కడ ఉండేది నేను చెప్పానంటే ఘటద్రష్ట ఘటాత్ భిన్నః అంటారు శంకర్లు. అంటే నేను దేన్ని చూస్తున్నానో చూడబడేదానికంటే నేను వేరు కాబట్టే నేను చూస్తున్నాను. నేను అదైతే నాకు కనపడదు, నేను అది ఒకటైపోతే కనపడదు. ఘటద్రష్ట ఘటాత్ భిన్నః, దేహద్రష్ట దేహాత్ భిన్నః, భావద్రష్ట భావాతీతః. కుండని నేను చూస్తున్నాను అని అంటే నాచే చూడబడే కుండ నాకంటే వేరు. దేహాన్ని నేను చూస్తున్నాను అని అంటే చూడబడే దేహము నాకంటే వేరు. అలాగనే నా మనస్సులో కలిగిన ఒక భావాన్ని నేను గుర్తించాను అని అంటే నేను సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ, నేను ఆ భావం కాను అని స్పష్టంగా లోపల కనిపిస్తే మాత్రమే ఈ పద్యం బయటకు వస్తుంది. కాబట్టి జొన్న విత్తుల వారు జొన్నకే విత్తు కాదు, ఇదిగో ఈ నైమిష పద్యాలకే పెద్ద విత్తు, ఈ నైమిష వెంకటేశానికే పెద్ద సొత్తు. వారి యొక్క ఈ కార్యక్రమానికి వారి పరిచయం నాకు తక్కువ, అంటే నేను ఎప్పుడు కలవలేదు. అయితే మన వెంకటరామాచార్యులు గారు భగవద్గీత అప్పుడు కలుసుకున్నాం. కరెక్ట్, అంటే అది ప్రత్యక్ష దర్శనం కాదు, దూరదర్శనం. అయితే మన పట్టాభిరామాచార్యులు గారు వారు అన్నట్టు వారికి నాకు ఉన్నటువంటి ఆత్మీయత నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది. వేమన ఒక శ్లోకం పద్యం చెప్తారు ఆయన. శైవ వైష్ణవాది షణ్మతంబులకెల్ల దేవుడొక్కడనుట తెలియలేదే, తమకు భేదమున్న తత్వంబు భేదమా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. నీలో భేదం ఉంది కానీ అక్కడేం పార్టీలు లేవు, కార్యకర్తలు లేరు, కార్యాలయాలు అక్కడే పెద్ద సభ్యత్వ నమోదులు ఏం లేవు అక్కడే పైన. కాబట్టి అటువంటి అభేద భావాన్ని ఎప్పుడూ చూపిస్తున్నటువంటి పట్టాభిరామాచార్యులు గారు నిజంగా ఒక వైఖానస సంప్రదాయమైన ఏదో స్మార్తమైనటువంటి మా యొక్క విధానంలో, వైదిక విధానంలో ఉన్నటువంటి ఒక స్మార్త సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక వంక పెడతారు ఎక్కడో చోట. కానీ వంక లేకుండా, ఏ డొంక లేకుండా ఆయన నిజంగా, నేను నైమిషారణ్యానికి మొట్టమొదట వెళ్ళింది ఎప్పుడనంటే 2000 సంవత్సరంలో నాకు మా గురువు గారు సన్యాసం ఇస్తానని రమ్మన్నారు. నువ్వు రా అన్నారు. అప్పటికి నా వయసు 28 సంవత్సరాలు. నేను వెళ్ళాను. ఎందుకు వచ్చావని అడిగారు పిలిచి. మీరు రమ్మన్నారండి సన్యాస స్వీకరణకని. ఆయన మొట్టమొదట ఒక మాట అన్నారు, సన్యాసం స్వీకరించడం కాదు, సన్యాసం అంటే అన్నింటినీ విడిచిపెట్టడం.
చాలామంది రాసుకుంటారు నేను సన్యాసం స్వీకరించానండి. సన్యాసం స్వీకరించడం ఏమిటి? అన్నింటినీ వదలడమే సన్యాసం. స్వీకరిస్తే మళ్ళీ గృహస్థమే, అది గార్హస్థ్యం అది. కాబట్టి నువ్వు కొంతకాలం ఇంకా వెళ్ళిరా అన్నారు. ఒంటరిగా వెళ్ళిరా, నీ దగ్గర డబ్బు పెట్టుకోకుండా ఏమీ లేకుండా ఒక జత బట్ట ఏదో బ్యాగులో వేసుకుని వెళ్ళిరా అన్నారు. ఎక్కడికి వెళ్ళనండి, ఏమిటి అని అన్నారు. ఎటో వెళ్ళిరా అన్నారు ఆయన. ఎక్కడికి వెళ్ళాలి, నేను వచ్చాను, కొద్దిగా డబ్బు ఉంది, ట్రైన్ టికెట్ తీసుకున్నాను, అక్కడి నుంచి హర్దోయి దాకా ట్రైన్లో దిగాను. అక్కడి నుంచి నడుచుకుంటూ, ఇంకా డబ్బులు లేవు, నడుచుకుంటూ 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 నైమిషారణ్యం దాకా వచ్చి పడ్డాను. అక్కడంతా అసలు ఒక తెలుగు అక్షరం కనపట్లేదు. ఈ రోటీలు సబ్జీలు తిని తిని అసలు కడుపు కూడా చెడిపోయింది. ఎవరైనా ఇంత అన్నం పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఆ రోజు సోమవతి అమావాస్య. విపరీతమైన జనం, లక్షల మంది వస్తారు. ఈ జనం ఏమిటి, నైమిషారణ్యం అన్నారు, ఇదేమిటి ఈ జనం ఏమిటి, ఇక్కడ నైమిషారణ్యం కాదు ఇది జనారణ్యం అంటే ఆ రోజు చూసి ఇలానే ఉంటుంది అనుకున్నాను. ఇక నాకు ఎక్కడ స్థలం లేదు, ఎవరూ మాట్లాడట్లేదు, పలకరించట్లేదు, లక్షల మంది వచ్చి పడిపోయారు అక్కడ. ఈరోజు కూడా ఈ రొట్టె అనుకున్నాను, తిన్నాను. సాయంత్రం అలా నడుస్తూ వస్తూ ఉంటే అక్కడ తెలుగులో అక్షరాలు కనిపించాయి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆహ్వానం, దారి అని తెలుగులో కనపడగానే ఇక్కడ ఎవడో ఉన్నాడు, ఆత్మగౌరవానికి సంకేతంగా ఏదో ఒక పిండం ఏదో ఉంది ఇక్కడ, స్వపిండం ఒకటి ఉండాలి. వెంటనే చూస్తే అక్కడ వాళ్ళ అబ్బాయి, పట్టాభిరామాచార్యులు గారి అబ్బాయి విఖనసుడు నన్ను తీసుకెళ్ళి పిలిచి, ఏం స్వామి ఎక్కడున్నారని అడిగితే ఇలా అక్కడ నేను పొందినటువంటి అనుభవం. అలా రాత్రులు వెళ్ళేవాడిని, నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అసలు సన్యాసం ఎందుకు స్వీకరించాలి, అసలు సన్యాసాశ్రమం అంటే ఏమిటి, ఏం చేయాలి, నేను ఎందుకు పుట్టాను, ఈ జన్మకు కారణమేంటో ఆ నైమిషారణ్యం నాకు తెలిపింది. ఆ పనిని మా గురువుగారు ఈ మధ్య ఆజ్ఞాపించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని 2012లో మొదలుపెట్టాను. ఈ 10 సంవత్సరాలు సన్యాసాశ్రమంలో అలాగా గడుపుతూ ఆయన యొక్క ఆజ్ఞ మళ్ళీ లభించిన తర్వాత ఏ ధర్మంలో అయితే ఈ దేహం ఆవిర్భవించిందో, ఏ ధర్మం కోసమైతే ఈ దేహం ఉండాలో ఆ ధర్మం కోసమే దేహం పనిచేయాలి అని వారి యొక్క మాట. అలానే చేస్తూ వెళుతూ ఉన్నాను. నేను చేసింది ఏమీ పెద్ద అంశం కాదు. ఏంటంటే ఈరోజు అందరూ కోరుకుంటున్నది నేను చేస్తున్నాను, కానీ ఎవరు కోరుకోంది నేనేం చెయ్యట్లేదు. అందరికీ అదే కావాలనుంది, అందరికీ కావాలనుంది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని షాపులు ఉంటాయి, అక్కడ వాడు అమ్మేదే తీసుకోవాలి. కానీ కొన్ని షాపులు ఉంటాయి, మనకు కావలసినవి ఇస్తూ ఉంటారు. అలాగా కొన్ని షాపులు ఉంటాయి, రెండూ ఉంటాయి. అలాగనే ఇక్కడ ఏంటంటే ఈరోజు సమాజంలో మనం చూస్తే విభిన్నమైనటువంటి భావజాలాలు, విభిన్నమైన ఆలోచనలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈవెన్ ఇతర మతాలనే కాదు, ఈవెన్ మన మతంలోనే రకరకాల ఆలోచనలు, రకరకాలు ఏమిటి చూస్తుంటే ఏమిటి ఇంకా వాటికంటే కూడా ఇంకా చాలా విలక్షణంగా తయారయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి అసలు ధర్మం ఏమిటో, అసలు ఈ ధర్మం వెనక ఉన్నటువంటి సంస్కృతి ఏమిటో దాన్ని తీసుకెళ్ళాలి, చెప్పాలనేటువంటి ఒక భావనతో సంకల్పం చేసి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అందరూ దాని నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు. ప్రతి హిందువు దాని నిండు గుండెతో ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మా జొన్నవిత్తుల వారు నన్ను ఆశీర్వదించినట్టు, మీరందరూ ఆశీర్వదిస్తున్నట్టు నేను అలానే అనుకుంటాను. నేను ఎప్పుడు చిన్నవాడిని, ప్రతి హిందువు యొక్క ఆశీర్వచనం ఉంటేనే నేను అనుకున్నటువంటి ఆ కార్యక్రమం పూర్తవుతుంది. నేను అనుకుంటే కాదు, వాళ్ళు అనుకుంటే. ఇప్పుడు హోటల్లో ఒక 500-600 ఇడ్లీలు తయారు చేసి పెడితే తినేవాడు లేకపోతే ప్రయోజనం ఏమిటి? సాయంత్రం అయితే కుళ్ళుతాయి. కాబట్టి తినేవాడు వస్తే హోటల్లో చేసిన పదార్థాలకి ప్రయోజనం. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం, మీ అందరితో కొంతసేపు గడపడం, మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళాలి, వేరే ఊరు వెళ్ళాలి. కాబట్టి నేను మధ్యలో వెళుతున్నందుకు అన్యదా భావించొద్దు. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే పోతుంటారు. నేనే మొట్టమొదట రాలేదు కాబట్టి, మొట్టమొదట వస్తే చివరి వరకు ఉండాలి. మధ్యలో వచ్చినవాడు మధ్యలోనే పోతాడన్నట్టు నేను మధ్యలో వచ్చాను కాబట్టి మధ్యలోనే వెళుతున్నాను. మీరందరూ ఆశాంతం ఉండి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా దీన్ని నెరవేర్చి ఈ నైమిష వెంకటేశం యొక్క ఇంకా వైభవాల్ని వారి గళంతో విని తరిస్తారని
మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా బహుశా ఇది అందుతుంది అనుకుంటా కదా. దీంట్లో వెల అని చూశాను, కోవెలే కానీ వెలలేదు ఇక్కడ. కాబట్టి ఇది నైమిష కోవెలే కానీ వెలలేదు ఇక్కడ. కాబట్టి అదే పద్యప్రసాదం. కాబట్టి దీన్ని మీరందరూ స్వీకరించి, ఇందులో గొప్ప అంశం ఏంటంటే ఆ పద్యాలకి తగ్గట్టుగా నైమిషారణ్యంలో ఉండే ఘట్టాలని కూడా మంచి మల్టీ కలర్లో ప్రింటింగ్ చేసి ఆర్ట్ పేపర్లో చాలా క్వాలిటీగా తీసుకొచ్చారు. ఇది చాలా ఆనందం. ఇక్కడ ఇంతమంది పైన సభాసదులు కానీ ఎదురుగుండా కానీ ఇంతమంది మధ్యలో నేను కూడా ఒక బిందువునై మీతో పాల్గొన్నందుకు ఆనందాన్ని పొందుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం, స్వస్తి. ఆ మహానుభావుల యొక్క ఆశీపూర్వక వాక్కులు, వారి యొక్క అనుగ్రహ భాషణం తర్వాత వారి చేతుల మీదుగా ఈనాటి శతకకర్త తెలుగు వేద కవి మనకు అందించినటువంటి జొన్నవిత్తల రామలింగేశ్వరరావు గారికి శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా దివ్యాశీస్సులు అందిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి శ్రీ ఎంఎం గుప్తా గారు, కేకే గుప్తా గారు, శ్రీ కొనగళ్ళ కుమార్ గుప్తా గారు, అలాగే సిలికానాంధ్ర కూచిభట్ల ఆనంద్ గారు, యజ్ఞకేసరి పరాశరం పట్టాభిరామాచార్యుల వారు, అలాగే విశేషం ఒక్లహోమా నుంచి హ్యూస్టన్ సిటీలో శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించినటువంటి పరాశరం వెంకట నారాయణాచార్యుల వారు వేదిక మీదకి వచ్చి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి దంపతుల్ని సత్కరిస్తూ, ఈ సందర్భంగా మేమందరము కూడా స్వామీజీని సవినయంగా ఒక కోరిక కోరుతున్నాం. స్వామీజీ చేతుల మీదుగా నైమిష వెంకటేశ్వర స్వామి వారి ఆస్థాన కవిగా పుష్పాభిషేకం చేయటానికి మనందరి సమక్షంలో శ్రీ కూచిభట్ల ఆనంద్ గారు అందచేసినటువంటి పుష్పమాలిక ద్వారా ఈ రోజు నుంచి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు నైమిష వెంకటేశ్వర స్వామి వారి ఆస్థాన కవిగా యజ్ఞకేసరి పట్టాభిరామాచార్యుల వారి వేద ఆశీర్వచన మంత్రములతో, ఒక్లహోమా నుంచి వచ్చినటువంటి పరాశరం వెంకటనారాయణాచార్యుల వారి ఆశీర్వచన మంత్రములతో వారికి ఈ రోజున పుష్పాభిషేకం చేస్తూ నైమిష వెంకటేశ్వర స్వామి వారి ఆస్థాన కవిగా మీ అందరి సమక్షంలో స్వామివారి చేతుల మీదుగా వారికి ఆశీస్సులు అందిస్తున్నాం, పవిత్రమాలను అందిస్తున్నాం. ఓం నవో నవో భవతి జాయమానోన్హం కేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అలాగే అలాగే స్వామీజీ చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి శ్రీ గౌరవనీయులు కేకే గుప్తా గారికి ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దండ రావాలి, దండ ఏమి ఇవ్వాలి, जयाधनेन त्यागेनैके अमृतत्वमानशुः
परेण नाकं निहितं गुहायां बिभ्राजते यद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थ संन्यासयोगाद्यतयः शुद्धसत्त्वा ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमृच्यन्ति सर्वे दह्रं विपाप्मं परमेश्मभूतं यत्पुण्डरीकं पुरमद्य सद्गस्थं तत्राभिदहनं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यं यद्वेदादो स्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। శ్రీ కమలాకర్ శర్మ గారు. శ్రీ మధుసూదన్ రావు గారు.
శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారు. శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారు. ఏకే గుప్తా గారు శ్యామలానంద ప్రసాద్ గారిని సత్కరిస్తున్నారు. చెప్తూ అన్నగారికి అండదండగా ఉండి అన్ని విధాలా సహకరించేటువంటి శ్రీ వెంకట రమణాచార్యుల వారిని కలకత్తా నగరం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు ప్రముఖులు శ్రీ వర్ధన్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పరాశరం వెంకట నారాయణాచార్యుల వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పరాశరం వెంకట నారాయణాచార్యులు దంపతులు అలాగే పరాశరం వెంకట నారాయణాచార్యుల వారికి శేషవస్త్రం జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది.